2 రోజుల నుంచి బెంగుళూరు రేవ్ పార్టీ సోషల్ మీడియాలో బాగా హల్చలవుతుంది. దీనిలో హేమ కూడా ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారణ చేశారు. కానీ హేమ నేను అలాంటి రేవ్ పార్టీకి దేనికి వెళ్ళలేదని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఇంకా ఎంతవరకు దాక్కుంటారు? దొంగలు దొరికిపోయారు. బ్లడ్ టెస్టులు దొరికిపోయి అంతా వచ్చేసినాయి. ఎంత అబద్ధాలు ఫస్ట్ నుంచి చెప్పేదే అబద్ధాలు. సాంప్రదాయని అది వచ్చింది గదా! ఆ టైప్‌లో నేనిత్తు అని అంటే నీ గురించి మొత్తం హిస్టరీ అంతా పబ్లిక్‌కి తెలుసు. ఇండస్ట్రీకి తెలుసు. అందరికి తెలుసు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వెలా బతుకుతావు? నువ్వు ఇల్లులు ఎలా కొనుక్కున్నావు? నీ లగ్జరీ లైఫ్ ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. తెలిసి కూడా నీ ధైర్యంతో నువ్వు ముందుకొచ్చావు. కానీ దొరికిపోయావు. దొంగరికమును, అంగరికం ఎన్నాళ్ళు దాగదు. ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఆ రకంగా బయటకొచ్చేసింది. దొరికిపోయింది. అంత స్పెషల్ ఏం కాదు. అంటే ఇప్పుడు రేవ్ పార్టీలో సినీ ఇండస్ట్రీలు దొరకడం వల్ల తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి యాక్షన్ అన్నా ఉంటుందా? కంపల్సరీ అండి. మా అసోసియేషన్ వాళ్ళు ఈ హేమ లాంటి వాళ్ళని బాయ్‌కట్ చేయాలా. టీవీలోను టీవీ ఇండస్ట్రీ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాయ్‌కట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీళ్ళు సీరియస్‌గా వర్క్ చేయాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు ఇంకా వచ్చేసింది. సో, తెలుగు అమ్మాయిలు ఆర్టిస్టులు ముందుకు రావాలంటే భయపడతారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులు పనిచేస్తేనే బావుంటది. సో, తెలుగు వాళ్ళు బయటికి రావటానికి భయపడే సిట్యుయేషన్స్ హేమ లాంటి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి అడ్డంగా దొరికినా కూడా ఆమె పేరు మార్చుకుని నేను లేను అంటూ కూడా ఆమె వీడియోలు రిలీజ్ చేయడం చూసాము. దీనిపైన మీరేమంటారు? ఇంకా అసలు సిగ్గులేని మనుషులనమాట. ఎంత వట్టారించినా, ఎంత దాక్కుందాం అనుకున్న అంత క్లియర్‌గా బ్లడ్ శాంపిల్స్ అన్నీ వచ్చినా, ఇంకా అసలు ఇచ్చేస్తున్నారంటే మీడియాలో కోడై కూసే పిల్లల్ని కదిపినా, వృద్ధుల్ని కదిపినా ఇప్పుడు హేమ భాగవతం అంతా బయటకొచ్చేసింది. ఇప్పటి వరకు ప్రజలకు తెలీదు. అందరికి కొంచెం తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఈమె ఏంటనేసి. ఇప్పుడు వచ్చినాక ఒకటి ఇంకా దాక్కోవటం అనేది వేస్ట్. అంటే నటులు కాబట్టి బయట కూడా నటించేస్తుంది పాపం. వీర నటిమణి, మహానటి అసల ఈ ఏ అవార్డ్స్ ఉన్నాయి? ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయాలి ఆమెకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది తమన్నా సింహాద్రి గారు చెప్తున్నారు.